Welcome back to our channel. Today I would like to explain one mark questions, that is question number 6 from triangle chapter. సో ఈ ట్రయాంగిల్ చాప్టర్ నుంచి మనకు 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. సో ఈ క్వశ్చన్ కొద్దిగా డిఫికల్టీగా ఉండే అవకాశం ఉంటుంది, ఎందుకంటే మనకి దాదాపు టెక్స్ట్ బుక్లో ట్రిగ్నామెట్రీ చాప్టర్ ట్రయాంగిల్ చాప్టర్ మాత్రం కొద్దిగా డిఫికల్టీగా ఉంటుంది అని ఫీల్ అవుతారు. బట్ కాన్సెప్ట్ క్లియర్గా నేర్చుకుంటే చాలా సింపుల్గా మనం 1 మార్క్ని మనం గెయిన్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఇది కంప్లీట్గా థేల్స్ సిద్ధాంతం మీద థేల్స్ థియరం మీద ఉపయోగపడే దాని మీద ఉపయోగించుకుని చేసుకునేది అనమాట ఇది. సో ఇది ఒకసారి డయాగ్రామ్ చూసుకుంటే కనుక యాక్చువల్గా డయాగ్రామ్ ఇవ్వకపోవచ్చు, డయాగ్రామ్ గీసుకుంటే ఇలాగా ఏబిసి ట్రయాంగిల్ ఉందంట, ఏడి అండ్ డిబి ఏఈఈసి ఉండే విధంగా ఒక డిఏని ఒక లైన్ బీసీకి ప్యారలల్గా ఉంటుంది. ఇది మన థేల్స్ సిద్ధాంతంలో పార్ట్ ఇది. అయితే ఇక్కడ ఒకసారి చూడండి, మీరు బొమ్మ చూసి కూడా చెప్పొచ్చు. 1.5 ఉంది, ఇక్కడ 3 ఉంది. 1.5/3 అంటే ఈ ఏబి అనే సైడ్ని 1.5 గాను అండ్ 3 సెంటీమీటర్స్ గాను విడదీస్తుంది డిఎన్ఏ పాయింట్. సేమ్ అదే రేషియోలో ఇక్కడ ఏఈని ఈసి 2 కోట్ల కింద కూడా ఇక్కడ డివైడ్ చేస్తానంట. సో ఇది హాఫ్ 1.5 డబుల్ చేస్తే 3 అయింది, అంటే ఇక్కడ 1ని డబుల్ చేస్తే 2 అవ్వాలి, అంటే ఈసీ 2 ఆన్సర్ అవుతుంది అనమాట. డైరెక్ట్గా కూడా పెట్టచ్చు, క్యాలిక్యులేషన్ ద్వారా కూడా చేయొచ్చు. ఇంకా క్యాలిక్యులేషన్ ద్వారా అంటే చెప్పాను కదా, ఈ రేషియో ఈక్వల్ అవుద్ది. AD/BD = AE/EC. వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేశారు, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఈసీ అనే వాల్యూ ఎలా వస్తాయి, 3/1.5 వస్తుంది. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి దాని డెసిమల్ ఉంది కాబట్టి డెసిమల్ తొలగించడానికి 10తో మల్టిప్లై చేస్తారు పైన కింద కూడా. సో తద్వారా 30 ఇదమ్ము 15 అవుతుంది, 2 టైమ్స్ పోద్ది, ఇలా కూడా వస్తుంది. సేమ్ ఇదే మోడల్ సెకండ్ సమ్ కూడా సేమ్ క్యాలిక్యులేషన్, వీటిలో మార్పు ఏమి ఉండదు, క్యాలిక్యులేషన్ సేమ్. AQ/QB = AP/PC సేమ్ క్యాలిక్యులేషన్ ద్వారా చేసే మెథడ్ ఇది. అది C3.2. అండ్ తర్వాత రైట్ ది స్టేట్మెంట్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం. ఇది డైరెక్ట్గా బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం డైరెక్ట్గా అడగచ్చు 1 మార్క్కి. ఇందాక ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. ఏ లైన్ ఈస్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ టు ఇంటర్సెక్ట్ ద అదర్ 2 sides at the distinct point. The other 2 sides are divided in the same ratio. 2 వేర్వేరు పాయింట్ల దగ్గర కట్ చేస్తాను అనమాట. ఈ లైన్ మూడో లైన్కి ప్యారలల్గా ఉంటుంది ట్రయాంగిల్లో. ప్యారలల్గా ఉంటే కనుక మిగిలిన 2 సైడ్ని సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుంది అని దాని మీనింగ్. అండ్ తర్వాత 4th వన్, ఆల్ స్క్వేర్స్ ఆర్ కాంగ్రుయెంట్ టు ఈచ్ అదర్. అన్ని స్క్వేర్స్ కూడా సేమ్ ఒకలాగే ఉంటాయంట. ఇట్స్ నాట్ కరెక్ట్. ఆర్ సర్కిల్స్ ఆర్ సిమిలర్, ఇది కరెక్ట్. సిమిలర్కి కాంగ్రుయెన్సీకి డిఫరెన్స్ ఉంది. సిమిలర్ మీన్స్ ఒకేలా ఉంటాయి కానీ సేమ్ సైజెస్ ఉండాలని ఏమీ లేదు. కానీ కాంగ్రుయెంట్లో ఒకేలా ఉండడం, సైజెస్ ఎవ్రీథింగ్ అన్ని సమానంగా ఉండాలి. సో అందుకని ఇక్కడ స్టేట్మెంట్ 2 కరెక్ట్, 1 తప్పు అనమాట. సో బి ఆప్షన్. తర్వాత ఆల్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రుయెంట్. ఆల్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రుయెంట్ అంటే తప్పు. ఒకేలా ఉన్న ట్రయాంగిల్ని అన్ని కంప్లీట్ కాంగ్రుయెంట్ అవుతాయని కానీ ఏమనలేము. ఆల్ రైట్ యాంగిల్డ్ ఐసోలేస్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్, ఇది కరెక్టే. సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ వన్ రాంగ్ అనమాట. అండ్ థర్డ్ వన్, 6th క్వశ్చన్. ఏబిసి PQR అనే 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇవి కరస్పాండింగ్ సైడ్స్ అనేవి వాటి యొక్క రేషియో ఈక్వల్గా ఉంటాయి. సో దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ కరస్పాండింగ్ సైడ్స్ అంటే ఏబికి కరస్పాండింగ్గా QR, బీసీకి కరస్పాండింగ్గా RP, సిఏకి కరస్పాండింగ్గా PQ. ఇలా సమానంగా ఉండే ట్రయాంగిల్స్ ఎలా ఉన్నాయి, ఏమున్నాయి అని చూస్తే కనుక మనకు ఆన్సర్స్ ఇది అవుతాయి అనమాట. ఓకే, PQR ఈజ్ సిమిలర్ టు CAP. ఓకే, ఆప్షన్ డి అనమాట. 7th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సిమిలారిటీ క్రైటీరియన్ ఫర్ 2 ట్రయాంగిల్స్. ఇక్కడ ఏంటంటే క్రైటీరియన్స్ అంటే ఇవి SAS, ASA, SSS అని ఉన్నాయి కదా. ఈ మనకి ఆల్రెడీ సిమిలారిటీ రూల్స్ చెప్పేటప్పుడు చెప్పుంటారు మీకు. సో ASA అంటే యాంగిల్, సైడ్ యాంగిల్ అనేది ఇది కాంగ్రుయెన్సీ క్రైటీరియా అనమాట. ఇది సిమిలారిటీ రూల్ కాదు, ఇది కాంగ్రుయెన్సీ రూల్. సో సిమిలారిటీ క్రైటీరియా ఆర్ డిఫైన్డ్ ఇండిపెండెంట్లీ వితౌట్ ఫస్ట్ ప్రూవింగ్ కాంగ్రుయెన్స్. ప్రూవింగ్ కాకుండా ఇండిపెండెంట్గా ఉంటుంది అనమాట. సిమిలారిటీ క్రైటీరియా అనేది ఇండిపెండెంట్ డిపెండ్ అవుతాయి. బట్ ASA ఈజ్ క్లాసిఫైడ్ అండర్ కాంగ్రుయెన్సీ క్రైటీరియా. కాంగ్రుయెన్సీ ప్రకారం క్రియేట్ చేస్తారు. సో నాట్ సిమిలారిటీ క్రైటీరియా. ఫైనల్గా ఏంటంటే ASA అనేది సిమిలారిటీ క్రైటీరియా కాదు.
అండ్ 8th క్వశ్చన్, ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ XYZ, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ. ఇందాక అనుకున్నాం కదా, కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్గా రావాలి. సో ఆ ప్రకారంగా ఇందులో ఏసీ XZ, చూడండి ఏసీ XZ కరస్పాండింగ్ సైడ్స్, అండ్ బీసీ YZ. సో కరస్పాండింగ్ ఒకేలాగా ఉండే విధంగా చూసుకోవాలి. రెండు ట్రయాంగిల్స్ బొమ్మలు పక్క పక్కన వేసుకుని నేమ్స్ పెట్టుకుంటే కరస్పాండింగ్ సైడ్స్ అంటారు. అట్లా రేషియోలు ఈక్వల్గా ఉండాలి కాబట్టి ఇక్కడ ఆన్సర్ బి కరెక్ట్ అనమాట. తర్వాత దానికి ఆన్సర్ సొల్యూషన్ ఉంది. కరస్పాండింగ్ సైడ్స్ ఎలా అయినాయి అని సొల్యూషన్ రాశారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ. ఇక్కడ ఇచ్చిన 4 స్టేట్మెంట్స్లో ఏది ట్రూ అని అడుగుతున్నారు. ఆల్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్, అన్ని ఈక్వలేటరల్ ట్రయాంగిల్స్ సిమిలర్ అనేది రైట్. ఆల్ సర్కిల్స్ ఆర్ సిమిలర్, అది కూడా రైట్. ఆల్ స్క్వేర్స్ ఆర్ సిమిలర్, అది కూడా రైట్. సో ఇక్కడ ఆల్ ద అబౌవ్ ఇస్ కరెక్ట్ ఆప్షన్. తర్వాత ఇక్కడ ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ ఉంది, పీక్యూఆర్ అనే ఒక ట్రయాంగిల్ ఉంది, రెండు సిమిలర్ అయితే కనుక యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 70, Q ప్లస్ ఆర్ ఎంత అవుతుంది అని అడుగుతున్నారు. యాంగిల్ ఏ 70 అంటే దాంట్లో పి కూడా 70 అవుతుంది. ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి యాంగిల్ ఏ 70 degrees కాబట్టి యాంగిల్ పి కూడా 70 degrees అవుతుంది. సో Q ప్లస్ ఆర్ ఎంత అంటే 70 తీసేయాలి. దేంట్లోంచి సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఇస్ 180 కాబట్టి 180 నుంచి సబ్ట్రాక్ట్ తీస్తే 110 వస్తుంది. సో అది 110 ఆన్సర్. సో అండ్ ట్రయాంగిల్ ఏబిసి, ట్రయాంగిల్ DEF ఆర్ సిమిలర్. Angle A is equal to 40, angle F is equal to 70. Then the value of angle B plus angle E is. ఒకసారి చూడండి, ఇక్కడ రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి. దాంట్లో యాంగిల్ ఏ 40, యాంగిల్ ఎఫ్ 70. యాంగిల్ ఎఫ్ 70 అంటే ఇక్కడ యాంగిల్ సి కూడా 70 అవుతుంది. అంతే కదా, సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి యాంగిల్ సి 70 అవుతుంది కాబట్టి ఏ 40 కాబట్టి బి ఎంత అవుద్ది 70 + 40 110. అంటే 180 నుంచి 110 తీసేయండి, 70 degrees వస్తుంది. సో మనకు కావాల్సింది యాంగిల్ బి 70 degrees వచ్చింది. ఈ రెండో ట్రయాంగిల్లో బి ప్లేస్లో ఈ ఉంది, అంటే ఈ కూడా 70 అవుతుంది. సో ఆ విధంగా ఈ క్యాలిక్యులేషన్ అంతా 1 మార్కే కాబట్టి క్యాలిక్యులేషన్ అంతా చేయకుండా మన ఓన్ వర్డ్స్తో ఓన్గా క్యాలిక్యులేట్ చేసుకుని కూడా డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు అనమాట. సో ఇంత క్యాలిక్యులేషన్ కాకుండా డైరెక్ట్గా కూడా చేయొచ్చు. సో అందుకని మీకు ఎక్స్ప్లెనేషన్ వేరే విధంగా ఎలా చేయాలో ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను. అండ్ థియరటికల్గా కరెక్ట్గా చేసే విధానం ప్రకారం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా ఈ యాంగిల్ బి 70 అవుతుంది, యాంగిల్ ఈ కూడా 70, రెండు కలిపి 140 ఆప్షన్ అవుతుంది. అండ్ 12th బిట్, యాంగిల్ ఏబిసి అండ్ PQR సిమిలర్. ఇక్కడ కూడా రెండు ట్రయాంగిల్స్ సిమిలర్గా ఉన్నాయి. ఏబి 4 cm, PP is equal to 6 cm, QR is equal to 9 cm, అండ్ PR is equal to 12 cm. సో ఇక్కడ మనకి డయాగ్రామ్ కూడా ఇచ్చాము చూడండి. సో ఇలా ఇచ్చినప్పుడు పెరిమీటర్ ఆఫ్ ఏబిసి ఈజ్, ఏబిసి యొక్క పెరిమీటర్ ఎంత అని. సో యాక్చువల్గా రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్. 4 cm 6 cm అయింది, అంటే 4లో హాఫ్ పెరిగింది. అంటే ఇది 2 parts అనుకుంటే ఇది 3 parts అనుకోవచ్చు కదా. 2 parts, 2 2s are 4, 3 2s are 6. అంటే ఎవ్రీథింగ్ అన్ని కూడా ఇది 2 parts ఉంటాయి, ఇది 3 parts ఉంటాయి, ఎందుకంటే ఇది రేషియో కాబట్టి. సో ఆటోమేటిక్గా ఒకసారి ఇవన్నీ యాడ్ చేయండి, 6 12 9 యాడ్ చేస్తే ఎంత అవుతుంది 27 అవుతుంది. ఇది 3 parts ఉండాలా, ఇది 2 parts ఉండాలి. 3 parts 27 అంటే 2 parts 18 అవుతుంది. సో మనము నాలెడ్జ్ అంతా మనకు తెలుసు, ఈ నాలెడ్జ్ని మనం ఓన్గా చూసిన వెంటనే క్యాలిక్యులేట్ చేసే విధంగా మన బ్రెయిన్ ట్రైన్ అవ్వాలి. ఓకే, సమ్ అంతా క్యాలిక్యులేట్ చేస్తే ఇది యాక్చువల్గా ఒక 2 marks సమ్ కానీ 4 marks సమ్ కింద కానీ ఇవ్వాలి. బిట్ కింద ఇచ్చారంటే మనం ఓన్గా నోట్తో చూసి క్యాలిక్యులేషన్ చేసే విధంగా ఉండగలగాలి, అందుకని 18 అవుతుంది. సో అలా డైరెక్ట్గా చెప్పగలిగే విధంగా మనం తయారైతే మన ఏపీఆర్జేసీ కానీ పాలిటెక్నిక్ కానీ దాన్ని కూడా మనం క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ దెన్ 13th బిట్, 2 ఈక్వలేటరల్ ట్రయాంగిల్స్ ఆర్ ఆల్వేస్ సిమిలర్. ఆబ్వియస్లీ రెండు ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఎప్పుడు కూడా సిమిలర్గా ఉంటాయి. స్టేట్మెంట్ 1 ఎప్పుడు ట్రూ. అండ్ స్టేట్మెంట్ 2 చూడండి, యాంగిల్ ఏబిసి సిమిలర్ టు యాంగిల్ XYZ, దెన్ ఏబి is to XY is equal to AC is to XZ అట. సో ఇక్కడ కరస్పాండింగ్ సైడ్స్ అనేవి ఉండాలి, కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియోస్ ఈక్వల్గా ఉండాలి.
కాబట్టి బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. ఎందుకంటే ఏబి XY, ఏసీ XZ సరిపోయింది. కరస్పాండింగ్ సైడ్స్ లాగే ఉన్నాయి. ఏబి XY, ఏసీ ఏకి సికి, XZ కరస్పాండింగ్గా ఉన్నాయి కదా. ఓకే, సో ఏ ఆన్సర్. సో 14, 2 triangles with equal corresponding sides always similar. Is it true or false? ఇది ఖచ్చితంగా ట్రూ అవుతుంది. అండ్ దెన్ నేమ్ ద 2 figures that are always similar. ఎప్పుడు సిమిలర్ గా ఉండే 2 ఫిగర్స్ రాయమన్నాడు. సర్కిల్స్ ఆల్వేస్ ఎప్పుడు సిమిలర్ గా ఉంటాయి, అలాగే స్క్వేర్స్ ఉంటాయి. ఇందాక కూడా మనకు ఒకటి వచ్చింది ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ అని కూడా వచ్చింది, అది కూడా ఆల్వేస్ సిమిలర్ అనమాట. అండ్ తర్వాత 16th బిట్, ఇన్ ద ట్రయాంగిల్స్ ట్రయాంగిల్ ABC and DEF, AB by DE is equal to BC by FD, AB by DE is equal to BC by FD, then they will similar when. ఎప్పుడు అవి ఏ యాంగిల్ సమానంగా ఉంటాయి, అవి సిమిలర్గా ఉంటాయి అని. సో ఇక్కడ ఆన్సర్ డి, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి. అక్కడ ఈ బొమ్మల కింద ఇక్కడ వేసుకుంటే చూడండి ఒకసారి, ఏబిసి డిఈఎఫ్ ఇలా ఉన్నప్పుడు బిడి సమానంగా ఉంటే, అంటే ఇక్కడ బిడి సమానంగా ఉంటే మనకు కావాల్సిన ఆప్షన్ అవుద్ది అనమాట, బిడి. ఎందుకంటే ఇక్కడ కూడా ఇచ్చాడు ఏబి బై డిఈ సరిపోయింది, బీసీ బై ఎఫ్డి. సో ఇక్కడ కరస్పాండింగ్ సైడ్స్ రేషియో కూడా సరిపోయింది. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి అనేది రైట్ అనమాట. అండ్ అజర్షన్ అండ్ రీజనింగ్ లా ఇచ్చిన క్వశ్చన్లో డి అండ్ ఈ ఆర్ ది పాయింట్స్ ఆఫ్ ది సైడ్స్ AB and AC of triangle ABC respectively, and DE is parallel to BC, then AD by DB is equal to AE by EC. ఇక్కడ ఏంటంటే థేల్స్ థియరం సంబంధించింది ఇది. ఇఫ్ ఏ లైన్ is drawn parallel to one side of a triangle, it will divide the other two sides in the same ratio. ఓకే, థేల్స్ థియరం కి సంబంధించింది. ఇదే థియరంని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎగ్జాంపుల్గా ఉండే ఇదనమాట. సో రెండు కూడా కరెక్టే. బోత్ అజర్షన్ అండ్ రీజన్స్ ఆర్ true and the reason is the correct explanation of assertion. ఇది ఖచ్చితంగా దానికి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అవుతుంది, అందుకని ఏ ఆన్సర్. అండ్ దెన్ 18th one, triangle ABC and triangle PQR, and angle A is equal to 50, angle Q is equal to 40, then angle PQR is. సో ఇక్కడ ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి యాంగిల్ ఏ అనేది 50 ఉంటే Q అనేది 40 అంటే P అనేది కూడా 50 అవుతుంది కదా, ఏ 50, సో P కూడా 50 అవుతుంది సిమిలర్ కాబట్టి. Q 40 అయింది, అంటే Pని Q కలిపితే 90 వచ్చింది, ఖచ్చితంగా R ఇంకో 90 ఉంటుంది. సో అంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనమాట, అంతే కదా. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. సో 19th one, ఆల్ సర్కిల్స్ ఆర్ సిమిలర్, ఆల్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. సో ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్, ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ అని తప్పు. ఇక్కడ ఈక్వలేటరల్ ట్రయాంగిల్స్ అని ఉంటే సిమిలర్, అది రైట్ అవుద్ది, కానీ అందుకని బి ఫాల్స్ అవుతుంది అన్నమాట. అందుకని ఆప్షన్ బి కరెక్ట్. రైట్ ద ప్రపోర్షనాలిటీ రిలేషన్ ఇన్ MN by BC. MN is parallel to BC in ABC. సో ఇది బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం, థేల్స్ థియరం ప్రకారం దీన్ని రాయమని చెప్పారు, ఇక్కడ రాశారు అంతే. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్. 1 మార్క్ క్వశ్చన్ కానీ 20 క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 8 మార్క్స్ క్వశ్చన్స్ జస్ట్ 2 క్వశ్చన్లు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ 1 మార్క్ క్వశ్చన్ మనకు మిస్ అయ్యే అవకాశాలు ఎక్కువ. 8 మార్క్స్ క్వశ్చన్ మ్యాక్సిమం మిస్ అవ్వదు, కానీ అందుకని మీకు 1 మార్క్ క్వశ్చన్ మీకు క్లారిటీ రావడం కోసం ఎక్కువ క్వశ్చన్స్ అనేవి గ్యాదర్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్.